పోలీస్ సాంగ్ లాంచ్ చేయడానికి గెస్ట్ని స్టేజ్ మీదకి పిలిచేద్దామా? హలో హలో ఏంటండి? నేను చూసింది అక్కడ మన శిరీష్ గారు లేకపోతే దిల్రాజ్ గారు అబ్బాయి వాళ్ళు పర్మిషన్ ఇస్తున్నారా ఏంటని. నువ్వేంటి చూడగానే అటు నుంచి వచ్చేసావు? నేను కూడా ఈ సినిమాలో చేశానండి, నాకు కూడా అధికారం ఉంది మాట్లాడదామని. ఏమైనా ప్రూఫ్ ఉందా నువ్వు సినిమాలో చేసావని? అంటే ప్రూఫ్ కావాలండి? కార్డ్ ఏమైనా ఉందా? ఏ కార్డ్ కావాలి మీకు? ఆధార్ కార్డ్ లేదు. పాన్ కార్డ్ లేదండి. సర్వీస్ కార్డ్ లేదండి. గ్రీటింగ్ కార్డ్ లేదండి. విజిటింగ్ కార్డ్ ఏది లేదండి. మరి ఏం లేకుండా ఎందుకు వచ్చి మాట్లాడతావు నువ్వు ఇప్పుడు? మీ కంటికి కనబడింది ఒకే ఒక ప్రూఫ్ ఉంది, వాళ్ళ అరుపులే. నేను మెగా ఫ్యాన్. కార్డ్ యాక్సెప్టెడ్. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చేసిన పత్రికా విలేకరులకి, మీడియా పత్రులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మెగా అభిమానులందరికీ పాదాభివందనాలు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఇలా అయితే కష్టం అండి, ఎవరు మాట్లాడలేరు. ఓకే, 3 మాటలు మాట్లాడి నేను ముగిస్తానండి. ముఖ్యంగా దిల్ రాజు గారికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, ఎందుకంటే ఇది నా 2వ సినిమా ఇదే బ్యానర్లో, పిల్లా నువ్వు లేని జీవితం తర్వాత. టైమ్ అప్. అలాగే సాయి ధరమ్ తేజ గారితో యాక్ట్ చేశాను పిల్లా నువ్వు లేని జీవితంలో. మళ్ళీ అనిల్ రావుపూడి గారు ఈ సినిమా డైరెక్టర్ గారు నాకు ఈ సినిమాలో పటాస్ తర్వాత మరొక మంచి వేషం ఇచ్చారు. ఈ సినిమా మీరు ఊహించిన దానికంటే 100 రెట్లు మీ అంచనాలకు పైనే ఉంటుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. ఎందుకు? ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇంకెవరైనా వస్తున్నారేమో, అక్కడ బ్యారికేడింగ్ చేయరా కొంచెం? ఓకే, నెక్స్ట్ సాంగ్ లాంచ్ చేయడానికి వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాము మన గబ్బర్ సింగ్ డైరెక్టర్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ డైరెక్టర్ హరీష్ శంకర్ గారు. హరీష్ శంకర్ గారి డైరెక్షన్లోనే కాదు మాటల్లో కూడా మంచి పవర్ ఉంటుంది. ఏం మాట్లాడతారో విందాం. పవర్ స్టార్ జిందాబాద్. తేజ్ నాకు బాగా ఇష్టమైన హీరో, దిల్ రాజు గారు నాకు బాగా ఇష్టమైన ప్రొడ్యూసరు. సో డెఫినెట్గా ఈ సినిమా కూడా నాకు బాగా ఇష్టం అవుతుందని అనుకుంటున్నాను. జనరల్గా ఇంతమంది ఫ్యాన్స్ వెనకాల ఉండి ఒక మెగా బ్యాక్ డ్రాప్ నుంచి వచ్చినప్పుడు ఏ హీరోకైనా సరే ఒక ధైర్యం ఉంటుంది. అంటే ఆల్రెడీ ఫ్యాన్స్ ఉన్నారు, చాలా పెద్ద బ్యాక్ డ్రాపు, కొంచెం చేసినా సరే ఆదరించి చప్పట్లు ఇవ్వడానికి మనుషులు ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది. కానీ తేజుతో పనిచేసిన తర్వాత తేజు ఎప్పుడూ మావయ్యలకి చెడ్డ పేరు తీసుకురాకూడదు అనే ఒక భయంతో ఉంటాడు. తేజు 24 అవర్స్ చాలా కాన్షియస్గా ఉంటాడు. జనరల్గా ఏ రంగంలో ముందుకు వెళ్ళాలన్నా ధైర్యం ఉండాలి, మన మీద నమ్మకం ఉండాలంటారు. కానీ తేజ్ గత 5-6 మంత్స్గా నేను తన మ్యూజిక్ సెన్స్ కానీ ఎక్స్ట్రాడనరీ. అనిల్ చాలా పెద్ద హిట్ కొట్టబోతున్నావు, అడ్వాన్స్ కంగ్రాట్స్. అండ్ సాయి కార్తిక్, నేను 2 పాటలు విన్నాను అండ్ 2 పాటలు చూశాను, ఎక్స్ట్రాడనరీ మ్యూజిక్ ఇచ్చారు. నిజంగా చెప్తున్నాను, ఈ సినిమాకి మ్యూజిక్ అనేది చాలా పెద్ద ప్లస్. ఇందాక గౌరవ్ చిలకో సాంగ్ నా ఫేవరెట్ సాంగ్. నెక్స్ట్ మనం కలిసి పనిచేస్తున్నాం. ఫెంటాస్టిక్గా రాసే సాంగ్ నాకు బాగా నచ్చింది. ఈ సినిమా సమ్మర్లో అందరినీ అలరించే, అంటే ఫ్యామిలీస్, యూత్, మాస్ అందరినీ అలరించే పెద్ద బ్లాక్ బాస్టర్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ కొట్టిన తర్వాత మళ్ళీ సక్సెస్ మీట్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ హరీష్ శంకర్ గారు. నెక్స్ట్ సాంగ్, 3rd సాంగ్ లాంచ్. ఉంటాడు చిరునమ్మకమిస్తే చాలు, నీ నమ్మిన బంటవుతాడు, నీ తెల్లని మనసుకు చల్లని చూపుల దీవెనలిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఆంజనేయుడు నీవాడు, నీలోనే ఉన్నాడు, నీవాడై బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఏ చోటైనా నీతో లేడా కాచే పైవాడు, నీ నీడై జాడై చెలికాడై నడిపిస్తూ ఉంటాడు. చిరు బలమిస్తాడు, నీ తోడై గెలిపిస్తాడు. ఒక ఫక్త్ కమర్షియల్ హీరోకి ఉండవలసినటువంటి బాడీ